ఏ పేపర్లో చూసినా హరీష్ రావు కాలనాగుతో సమానం అంటారు. ఎందుకు హరీష్ రావును అందరూ ప్రతి ఒక్కరు శత్రువుగా చూస్తూ ఉన్నారు? చివరికి మందుల సామేలు అనేటువంటి ఎమ్మెల్యే గారు కూడా మొన్న మాట్లాడుతూ హరీష్ రావు కేసీఆర్ తను ఎన్నున్నాయి అన్ని పైసలు అంతకన్నా ఎక్కువ ఉన్నాయి డబ్బులు, హరీష్ బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ప్రమాదకరం, కేటీఆర్ జాగ్రత్త అని చెప్పి మందుల సామేలు గారు మాట్లాడడం, కవిత కూడా హరీష్ రావుకు గుంతనక్క అని పేరు పెట్టడం, ఇక ఆల్మోస్ట్ మనసులో కేటీఆర్ అయితే చాలా రోజుల వరకు ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు. ఆ మధ్యకాలంలో ఈటెల రాజేందర్ గారికి హరీష్ రావు గారికి కూడా కొంచెం అప్పుడు ఉండే. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా పలుమార్లు పెద్ద ఎత్తున ఆరోపణలు హరీష్ రావు మీద చేయడం జరిగింది. ఎందుకు అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి మీద ఆరోపణలు వస్తున్నాయంటే ఖచ్చితంగా రాజకీయాల్లో అన్నిటికన్నా ప్రమాదకరమైనది ఏంటంటే ఆర్థిక దోపిడీ. హరీష్ రావు పెద్ద ఎత్తున ఫామ్ హౌజులకు నిలవైనటువంటి వ్యక్తి, చాలా పెద్ద ఎత్తున ఫామ్ హౌజులు సంపాదించుండు, భూములు సంపాదించుండు అనేటువంటి పేరుంది. బినామీల పేరు మీద అడ్డగొలిగే డబ్బు సంపాదించుండు. కాళేశ్వరం ముందు తప్పుదో పట్టడానికి కారకుడే హరీష్ రావు. కాళేశ్వరం పునాదిలో ఉన్నటువంటి లోపంతో ఇలా కూలిపోయినా మొదటి పునాదిలోనే ఉన్నప్పుడు హరీష్ రావు ప్రమాదమని గుర్తించినప్పుడే కేసీఆర్ హరీష్ రావును పక్కకు పెట్టిండు అనేది జగమెరిగినటువంటి సత్యం. ఇలా ప్రాజెక్టు కిందికెళ్ళి పొంగలు పడ్డాయి అంటే పునాదిలో నుంచే పడ్డాయి. పిల్లలు గుంగిపోయినాయి అంటే పునాది భాషలో కూడా కురిగిపోతాయి. గోడలు కూలిపోవడం అంటే అర్థమైంది. నాసిరకమైనటువంటి పనులు మొదలుపెట్టినటువంటి హరీష్ రావు దొరికినంత దోషిండు అన్నటువంటి విధానం ప్రజల్లో పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి ఇప్పటి సందర్భం లోపల హరీష్ రావు ఖచ్చితంగా ఒక ప్రమాదకారి. విషనాగుతో సమానం అంటే ఏంది అది? హరీష్ రావును విషనాగుతో సమానంగా పోల్చిండంటే ఇంకా ఎన్ని ఉన్నాయండి? మనకు తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయంటే అంటే కనబడడానికి ఇక 6 అడుగుల బుల్లెట్టు, ఈ ఎట్టు ఆ ఎట్టు అనే పాటలు అలాగా. కాకపోతే దోపిడీలో అరవీర భయంకరుడు హరీష్ రావు అనేది అటు కవిత చెప్పినా లేకుంటే ఇంకోరు చెప్పినా జగమంతా ఎవరు చెప్పినా బిల్డప్ ప్రజల కోసము బిల్డప్ ఇచ్చినది. అప్పుడు పెట్రోల్ పోసుకొని ఆగిపెట్టే దొరికింది కానీ నుంచి మొదలు పెడితే మధ్యలో దొరికిందల్లా పెద్ద ఎత్తున దోషుడు అనేది హరీష్ రావు మీద ఉంది. దాని అనుగుణంగానే పేపర్లో ఇలా నిన్న రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున హరీష్ రావు కాలనాగు కన్నా ప్రమాదకరమైన వ్యక్తి, అధికారం దొరికితే ఎట్టి పరిస్థితుల్లో అత్యంత ప్రమాదకారిగా మారుతాడు, డబ్బు అంటే ఆయనకు ఎక్కువ ప్రీతి అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఖచ్చితంగా ఈ వివిధ మాటల్లో మనం తెలుసుకున్నాం. చాలామంది చెప్పిరు, అది వాస్తవమే.